ఏదైనాక ఏం వండుతున్నావు ఈరోజు? దమ్ చికెన్ కర్రీ. దమ్ చికెన్ కర్రీయా? దమ్ బిర్యానీ తిన్నా కానీ దమ్ చికెన్ కర్రీ తినలేను ఎప్పుడు. అందుకే నేనే కనిపెట్టినా కాబట్టి నేనే చేస్తున్నా. అవునా? చెప్పు మాకు కూడా, మేము కూడా ఇప్పుడు ట్రై చేస్తాం కదా. పచ్చికాయలు వేసుకోవాలి. ఇక మీకు తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ తగినంత వేసుకోవాలి. మాకు తగినంత మేము వేసుకోవాలి. ఏమేమి వేసినావు ఇప్పుడు దాంట్లో? ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు. అంతేనా? అంటే ఎత్తునమ్మా, ధనియాల పొడి, గరం మసాలా, మసాలా. కొత్తిమీర, పుదీనా, పోవాలి అన్నీ వేసేసి. ఇది 2 kgs చికెన్ క్వాంటిటీ అనమాట. చికెన్ క్వాంటిటీ చెప్పినా ఫ్రెండ్స్, ఇది ఇంటికాడ గడ్డ కట్టి నేను బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక పెరుగు వేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి పెరుగు. కలర్ కొంచెం కలర్ ఖచ్చితంగా వేయాలి. ఇగో మనకు హోటల్ కలర్, హోటల్ ఫుడ్ చికెన్ ఉంటుంది కదా, అట్లా రావాలంటే కలర్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పేస్ట్ కావాలన్నమాట మనకి. జీడిపప్పు, బాదం, కొన్ని నువ్వులు. ఎండు కొబ్బరి ఉంటే నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా ఇంకా మిక్సీ వేసుకోవాలి. ఇదంతా డైరెక్ట్ వండేస్తావా? అంతా కలిపినాక అంతా కలిపి 2 ఉల్లిగడ్డలు కొంచెం మెర వేసుకొని ఇది వేసేసి దమ్కి వేసేయాలి. ఇక వేసుకున్నాం కదా నువ్వులు, బాదం, జీడిపప్పు, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది 2 గంటలు మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా నానబెట్టాలి. ఇక టైం లేదన్నోళ్ళు కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ కలిపి కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని దానిపైన పెట్టి దమ్ ఒక్కసారి కలిపి దమ్కి పెట్టేసేయాలి. అంతే. పోవాలి. 2 కిలోలు కదా చికెను. ఇక మీరు తక్కువ తింటే తక్కువ పోసుకోవాలి, ఎక్కువ తింటే కౌసులు అన్నప్పుడు మనం ఎక్కువనే పోస్తాం. కొందరు తక్కువ పోసుకుంటారు. నేనైతే మంచిగానే పోసిన. వేడైంది ఆయిల్. ఆనియన్స్ వేసేద్దాం. బ్రౌన్ ఆనియన్స్ వేసినాం కదా, అందుకే ఈ ఆనియన్స్ తక్కువ వేసినాం. ఇది కొంచెం రెడ్గా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం ఒక 2 సెకండ్స్ పెట్టుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలమ్మా. ఇట్లా పెళ్ళిళ్ళల్లో, మ్యారేజ్లలో ఫంక్షన్లలో చికెన్ అవుతుంది, అట్లా అవుతుంది. ఇంకా గ్రేవీ ఒత్తు కావాలంటే బాదం, జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పెద్దగా పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు చిన్నగా పెట్టుకుందాం. పొయ్యి స్లిమ్లో పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ అయింది. పెద్దగా పెట్టినాం కదా, కొంచెం అడుగెట్టినట్టు అయితే మళ్ళీ స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటే నార్మల్. వాటర్ ఏమైనా పోసుకోవాలా? ఇక వాటర్ పెరుగు ఉంటుంది కదా.
వద్దా ఇక వాటర్? వాటర్ వద్దు. ఉప్పు పడుతుంది కొంచెం. నిమ్మకాయలు ఉంటే లాస్ట్కు ఇక దించుతాము. ఒక 5 నిమిషాలు ముందు అన్నంగా నిమ్మకాయ పిసికి కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టి వదిలేదు తీసేసి మూత స్లిమ్లో పెట్టేసిన. స్లిమ్లో పెట్టి మూత పెట్టేసిన. ఎంతసేపు? ఇంకో 10 మినిట్స్ పెట్టి నిమ్మకాయ పిండి ఒక 5 మినిట్స్ పెడదాం. నిమ్మకాయ పిండి ఒక 5 మినిట్స్ పెట్టి తీసేస్తే సగం ఉడికింది ఇప్పుడే. చూస్తేనే నోరు ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాం ఇక. ఒక నిమ్మకాయ పిండుకుందామన్నా. ఒక్కటి చాలా నిమ్మకాయ. ఒకటి ఒకటి కారం కొంచెం ఎక్కువైతే 2 పిండుకోవాలి. నిమ్మకాయ వేసుకున్నాం కదా, కొంచెం ఇట్లా ముక్కలను ఏమనొద్దు, కిందికి పెట్టి ఇట్లా ముక్కలు విరిగిపోతుంటాయి. 5 మినిట్స్ ఎక్కువ. నిమ్మకాయ పిండి 5 నిమిషాలు అయిపోయిందో ఒక్కసారి అయిపోయింది. దించేసుకో. అయిపోయిందా? సో గాయస్, వేడి రెస్టారెంట్ చికెన్ స్టైల్ కర్రీ, గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.